కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. హరీష్ రావుతో తాను మాట్లాడలేదని, బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కరే మంచి నేత అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సంజయ్. బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ డ్రామా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేదంటే బీజేపీలో వెళ్తున్నా అనుకోర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతారు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు. ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. ఇప్పుడు కేసీఆర్ గిజానది కాదు, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాకు గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీకు గింత పార్టీ నీది. నేను అహంకారంతో మారదలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులు కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగినక ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్లా వివరిస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ కొట్టే గత మీకు వస్తుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తారు. మంచి నాయకుడు, ప్రజలు మనిషి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీలోకి హరీష్ రావు వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కూడా కోరారు. హరీష్ రావుతో తాను మాట్లాడలేదని, బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది కాంగ్రెస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు బండి సంజయ్. దీనికి సంబంధించి అప్డేట్ కరీంనగర్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, బండి సంజయ్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? రాజేశ్వరి, అంటే ఇటీవల వస్తున్నటువంటి రాజకీయ ఆరోపణల నేపథ్యంలో అక్కడ బండి సంజయ్ మాట్లాడారు. బండి సంజయ్ కి మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ విషయంపై స్పందించి హరీష్ రావు బీజేపీలోకి వస్తున్నారనేటువంటి ఆరోపణలు వినబడుతున్నాయనేటువంటి ప్రశ్న వేసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. హరీష్ రావు కనుక ఒకవేళ బీజేపీకి వచ్చినా కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందే, బీజేపీ విధానం అది. అలాగే హరీష్ రావు లాంటి నాయకుడు బీజేపీలకు వస్తే స్వాగతిస్తామన్న చిన్నంగానే ఆయన మాట్లాడారు. ఎందుకంటే హరీష్ రావుకి పూర్తి స్థాయిలో ఆయన పొగడ్తలో ముంచెత్తారు. మా బీఆర్ఎస్ నాయకుల్ని ఎప్పుడు కూడా ఆయన తిడుతూ ఉండేటువంటి బండి సంజయ్, బీఆర్ఎస్ అంటేనే ఫైర్ అయ్యేటువంటి బండి సంజయ్ హరీష్ రావుని మాత్రం చాలా మెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఒక ప్రజా నాయకుడు, ప్రజలతో ఉండడం, ప్రజల కోసం పనిచేస్తారనేటువంటి ఒక మాటలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక రకంగా ఆయనకు కితాబ్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ మాటలే ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావుపై చాలా పాజిటివ్ కన్సర్న్ గా బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చారు. మరోవైపు అలా అని మేము బండి సంజయ్ హరీష్ రావుతో టచ్ లోకి వెళ్ళడం కావచ్చు, ఆయన మాతో టచ్ లోకి రావడం కావచ్చు, నేను మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఏం జరగలేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ హరీష్ రావుని మెచ్చుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలే కొంత చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతూ ఉండడం, బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం, ఈ అంశంపై ఆయన స్పందిస్తున్నటువంటి కాంటెక్స్ట్ లో హరీష్ రావు సంబంధించినటువంటి చర్చ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి ఫిరాయింపులుగా తీసుకుంటున్నారో వాళ్ళందరూ చేస్తే రాజీనామా చేయించాలనేటువంటి ఒక సవాల్ కూడా విసిరారు. ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతే ఉప ఎన్నికలు జరిపించి ఆ తర్వాతే వాళ్ళని పార్టీలోకి చేయించుకోవాలనేటువంటి సవాళ్ళని ఆయన విసిరారు. ఆ విధానంతో బీజేపీ పనిచేస్తోంది, దమ్ముంటే అలాంటి విధానాన్ని కాంగ్రెస్ అవలంబించాలనేటువంటి సవాల్ని కూడా ఆయన విసిరారు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి నిధులు ఇస్తారని, అత్యధికంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచనతో వెళ్తున్నట్టుగా ఒక కామన్ డైలాగ్ ని మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నిధులు ఎలా ఇస్తారనేటువంటి ప్రశ్న కూడా సంధిస్తూ వచ్చాయి. సో ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ స్పందన కాంటెస్ట్ లోనే హరీష్ రావు చర్చ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే కనుక కూడా రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేస్తే మంచి పేరు ఉంది కాబట్టి డెఫినెట్ గా గెలుస్తారనేటువంటి ఒక ఆశను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏదైనా హరీష్ రావు పై చాలా పాజిటివ్ కన్సర్న్ లో బండి సంజయ్ మాట్లాడడం అనేటువంటిది చర్చనీయాంశానికి దారితీసింది. ముఖ్యంగా బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పై ఫైర్ అవుతూ వస్తూ ఉంటారు. టీఆర్ఎస్ అగ్రసేట్ లో ఉన్నటువంటి నాయకులందరిపైన ఫైర్ అవుతూ ఉండేటువంటి సందర్భాలు చూసాం. కానీ ఓవరాల్ బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒకటే మంచి వ్యక్తి అనేటువంటి ఒక పాజిటివ్ కన్సర్న్ ఇవ్వడం, పాజిటివ్ గా ఆయనపై మాట్లాడడం కొంత చర్చకు దారి. గోపాలకృష్ణ, అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ ఎల్పీ అన్న విషయాన్ని కూడా డ్రామాని కొట్టిపారేస్తూనే మరోవైపు హరీష్ రావుని పొగడ్తలతో ముంచెత్తారు. అంటే ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందని ఒక ఫీలర్ విడిచిపెట్టారు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎంత కాకపోతే అక్కడ కాంటెక్స్ట్ గా వచ్చినటువంటి ప్రశ్నకు మాత్రమే ఆయన సమాధానం చెప్తూ వచ్చినప్పటికీ ఆ సందర్భాన్ని సంజయ్ ఖచ్చితంగా వాడుకున్నారని మనం అనుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పటికే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనేటువంటి ఒక ఒక ఆరోపణలు కావచ్చు చాలా ఏళ్ళ నుంచి ఈ మధ్యలో వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల నుంచి వరుసగా జంపింగ్ సందర్భంలో మరొకసారి ఈ చర్చ, మరొకసారి ఆరోపణలు గట్టిగా వెనుబడుతూ వస్తున్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా ఈ వ్యాఖ్య చూశారు. బీజేపీలోకి వెళ్ళిపోతారు, కేవలం కొంతమంది మాత్రమే బీఆర్ఎస్ లో మిగులుతారు, అది కూడా కేటీఆర్, కేసీఆర్ లాంటి వాళ్ళు మిగులుతారు అనేటువంటి వ్యాఖ్య చేశారు. సో మొన్నటి వరకు కూడా ఈ అంశం చర్చల్లోనే ఉంది. ఇప్పుడు ఈ అంశం బండి సంజయ్ ఒక్కసారిగా మాట్లాడడంతో, ఇలా పాజిటివ్ కన్సర్న్ లో మాట్లాడడంతో డెఫినెట్ గా ఒక మీరన్నట్టుగా ఒక ప్రజల్లో ఎలా చర్చ ఉంటుంది అనేటువంటి ఒక ఫ్రీలాన్స్ కూడా వదిలినట్టు మనం అనుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చినటువంటి చర్చని వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏం జరిగినా ఆయన క్లియర్ గా మళ్ళీ అక్కడ చెప్తూ వచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకైతే చర్చలు జరగలేదు, హరీష్ రావుతో నేను మాట్లాడలేదు, హరీష్ రావు మాతో మాట్లాడలేదు అనేటువంటి క్లారిటీని కూడా చదివిస్తూ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.